Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన లక్ష్మి గారు. సో ఇక అమెరికాలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అంటే ఒక టికెట్ రైస్ చేసి బయటకు పంపించేసే సిచ్యువేషన్లో ఉంది. మరి అలాంటి ప్లేస్లో చదువుకోవడం పాసిబుల్ అంటే కాదని అంటున్నారు. అయితే మరి అమెరికాలో స్టడీస్ చేయలేని పరిస్థితిలో అబ్రాడ్లో చదువుకొని అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలనే ఆశ చాలామందికి ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి, ఈ ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను మ్యామ్. సో అమెరికాలో సిచ్యువేషన్ అనేది స్టూడెంట్స్కి చాలా ఆపోజిట్గా ఉందని చెప్పేసి వినిపిస్తూ ఉన్నాయి వార్తలు. అవునండి. సో ఇలాంటి టైంలో వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి, ఇంకా మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి, ఒక పేరున్న యూనివర్సిటీలో చదువుకోవాలనే స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అదర్ కంట్రీస్ అనేవి? యా షూర్ అండి. ఇప్పుడు మన సిచ్యుయేషన్స్ అంత కోఆపరేటివ్గా లేదు కాబట్టి అమెరికాలో 100% మనకి స్టూడెంట్స్కి వేరే కంట్రీ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్లీ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా యూరోప్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి యూరోప్ ఎందుకు అని అంటే. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అమెరికాలో మనకి మాస్టర్స్ 2 years ఉంటుంది, కెనడాలో కూడా 2 years ఉంటుంది, ఆస్ట్రేలియా అయినా 2 years ఉంటుంది. ఈ యూరోప్ అండ్ యూకే కంట్రీస్ ఏంటంటే మనకి మాస్టర్స్ 1 year or 1.5 yearలోనే మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ రికగ్నిషన్ వచ్చేసి మీకు యుఎస్ఏలో అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో చేసిన మాస్టర్స్కి ఈక్వలెన్సీ సేమ్ మీరు యూరోప్లో చేసినా యూకేలో చేసినా సేమ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తుంది, సేమ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనకి యుఎస్లో కానీ ఆస్ట్రేలియా కెనడాలో ఈ యూనివర్సిటీస్ ఎలా చూస్తాయంటే మనం ఫస్ట్ పైన మనం అప్రోచ్ అయినా కూడా మన మెరిట్స్ అన్నీ బాగుండి మనకి బ్యాక్లాగ్స్ లేకపోయినా కూడా మన బ్యాచిలర్స్ డిగ్రీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా స్కాలర్షిప్ అనేవి అంత ఈజీ కాదు. ప్లస్ అంత డ్రాస్టికల్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి యూరోప్లో మీరు బిలీవ్ కూడా చేయరు, మన జాన్లో మా దగ్గర నుంచి మా కన్సల్టెన్సీ ఫిన్లాండ్కి ఒక 5 స్టూడెంట్స్కి పంపించామన్నమాట. దాంట్లో ఏంటంటే ఫస్ట్ 3 స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీ అంటే మొత్తం మీ కోర్స్ ఫీ ఒక 20 lakhs ఉందనుకుందాము యూరోప్కి, 50% వాళ్ళకి కన్సెషన్ వచ్చింది స్కాలర్షిప్. సో మిగతా ఫస్ట్ 3 members అంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యారనమాట వాళ్ళు, ఫస్ట్ లైక్ దే వేర్ ఇన్ ద క్యూ అనమాట. మిగతా ఇద్దరికి హార్డ్లీ 500 euros అలా వచ్చింది. సో వీళ్ళని త్వరగా కొత్త కంట్రీస్ ఎత్తుకొని అక్కడ మంచి ఫీజు కన్సెషన్ తీసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు మీరు అమెరికాలో చేసిన మాస్టర్స్ మీరు యూరోపియన్ కంట్రీస్లో ఏ కంట్రీలో చేసినా కూడా యూరోపియన్ కంట్రీలో మీకు అదే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తుంది, ప్లస్ మీ కోర్స్ కూడా తొందరగా అయిపోతుంది, ప్లస్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్లస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికాకి దీనికి సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటారా ముఖ్యంగా? అండ్ అమెరికాకి కాస్త స్పెషల్ స్టేటస్ అనేది ఉండదంటారా? స్పెషలైజేషన్ అంటే ఇప్పుడు మనకి త్రూ అవుట్ ద వరల్డ్ అనేది మనకి బై డిఫాల్ట్ అందరికీ తెలిసి ఏంటంటే స్టెమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అఫ్ కోర్స్ మనకి నార్మల్ డిగ్రీ లైక్ MBA ఆర్ MA ఆర్ట్స్ ఇట్లా చేసిన వాళ్ళకి కూడా రికగ్నిషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు MA అట్లాంటి MA అట్లాంటి చేసిన వాళ్ళకి దే గోయింగ్ టు టీచర్ ప్రొఫెషన్లో వెళ్తారు. ఇప్పుడు మీరు చెప్పని టీచర్స్ ఎవరికి అవసరం లేదు, ఏ కంట్రీకి అవసరం లేదు, అకౌంటెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరికి అవసరం లేదు. ఏంటంటే ఎంఫసిస్ ఎక్కువ స్టెమ్ బ్యాక్గ్రౌండ్కి ఇచ్చినా కూడా ఈ యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే మీకు ఈక్వల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది జర్మనీ ఈజ్ మేడ్ ఫర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడే జరుగుతుంది. ఓకే, సో స్టెమ్ బ్యాక్గ్రౌండ్ వారికి ప్రయారిటీ ఇస్తున్నా కూడా మిగతా ఫీల్డ్స్లో ఎవరైతే మాస్టర్స్ చేసుకొని ఉంటారో యూరోప్లో, be it like a teacher or normal MBA or anything, an accountancy degree, ఏ చేసినా కూడా మీకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అమెరికా అని మన మైండ్లో మనం చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాం కాబట్టి అక్కడ చదువుతూనే మనకి జాబ్స్ కరెక్ట్గా వస్తాయి, రికగ్నిషన్ అనేది ఉంటుంది, ఇవన్నీ మనకి ఇల్యూషన్స్ ఉన్నాయి. బట్ మీకు అక్కడ పరిస్థితులు అంతా మీకు కోఆపరేటివ్గా లేవు కాబట్టి మనం అంత రిస్క్ తీసుకొని మాస్టర్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు OPT CPTలో మీకు జాబ్స్ వస్తాయా, మళ్ళీ తర్వాత H1B దొరుకుతారా అన్నది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అక్కడ నిజంగా స్టడీస్ కంప్లీట్ చేసినా కూడా
తర్వాత పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అనేది అందరి మాట. ఎందుకంటే ఓపీటీ అయిపోయాక చాలా మందికి జాబ్ లేకుండా అక్కడ వేరే ఏం చేసినా కూడా అదొక క్రైమ్ కింద చూసే పరిస్థితులు ఉన్నాయి. బట్ మిగిలిన కంట్రీస్లో అలాంటి పరిస్థితులు లేవు అని చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు ఓపీటీ సిపిటీలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏదైతే మాస్టర్స్ చదివారో ఖచ్చితంగా మీరు అదే ఫీల్డ్లో వర్క్ చేయాలి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది డౌన్ ద లైన్. వేరే కంట్రీస్లో అలా కాదు. మీరు ఏ మాస్టర్స్ చేసుకున్నా కూడా మీరు పార్ట్ టైం దేంట్లోన్నా చేసుకోండి, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే. అండ్ మీకు తెలుసు కదా, ఇప్పుడు ట్రంప్ గారు బిల్ కూడా పెట్టారు ఓపీటీ సిపిటీ తీసేయాలంటే. అంత ఈజీ కాదు అది. బిల్ పాస్ అయ్యి అదంతా జరగడానికి కొన్ని ఇయర్స్ పట్టవచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే మీరు అంత ఇన్వెస్ట్మెంట్ అంత లైక్ మీకు అమెరికాలో చదువుకోవాలంటే ఎంత కాదన్నా ఒక 30-40 lakhs ఖచ్చితంగా అవుతుంది 100%. సో మీరు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఫ్యూచర్ ఏంటి, మన కెరియర్ ఏంటి అంటే మనం చదువుకున్న తర్వాత మనం సెటిల్ అవ్వగలుగుతామా, మనకి H1B దొరుకుతుందా, H1B దొరికినాక గ్రీన్ కార్డ్ దొరుకుతుందా, లేకపోతే మనకి సిటిజన్షిప్ వస్తుందా, ఇవన్నీ క్వశ్చన్స్ బదులు దాంట్లో హార్డ్లీ ఒక 20 lakhs మీరు ఎఫర్ట్ చేసినా కూడా మీరు మంచి యూరోపియన్ కంట్రీలో కోర్సెస్ తీసుకున్నా కూడా 8 lakhsకి కూడా కోర్స్ స్టార్టింగ్ ఉంటుంది. అండ్ హౌ గుడ్ ఇస్ దాట్, మీకు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పైన మీరు అప్రోచ్ అయ్యారనుకోండి యూనివర్సిటీకి, 50% మీకు స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీకంతా డెడ్లీ చీప్లో మీ మాస్టర్స్ అయిపోతుంది. సో మిగిలిన కంట్రీస్తో కంపేర్ చేస్తే ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ స్కోప్ ఉందంటారా మరి ఇలాంటి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకోవాల్సింది, యూరోపియన్ కంట్రీస్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్ మనం యూఎస్ పెట్టుకొని అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం అప్లై చేయాలి. ఎందుకంటే అక్కడ అఫ్కోర్స్ అన్ని కంట్రీ దీని ఎఫెక్ట్ యూఎస్ వల్ల ఎక్కువ అప్లికెంట్స్ వస్తున్నాయి అన్నమాట యూనివర్సిటీస్కి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిమిటెడ్ సీట్స్, లిమిటెడ్ అవైలబిలిటీ అని పెట్టేస్తున్నారు, క్యాప్ పెట్టేస్తున్నారు అనమాట. ఈ ఇంటేక్కి ఇంతమందినే తీసుకుంటాము అనేసి, ఒక 40 మెంబర్స్నే తీసుకుంటాము, ఒక్కొక్క యూనివర్సిటీ క్రైటీరియాస్ అవన్నీ. దాంట్లో ఏంటి, మళ్ళీ మీరు ఫస్ట్ 10లో ఫస్ట్ 5లో ఉన్నారంటే మీకు 50% స్కాలర్షిప్ ఇస్తాము అనేసి. ఓవర్ క్రౌడ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ రియల్లీ లైక్ దే వాంట్ టు హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ డిగ్రీ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఇన్ యూరోప్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద మనం చేసుకుంటే మనకి ఫస్ట్ థింగ్ స్కాలర్షిప్ వస్తుంది. అండ్ వీసా సక్సెస్ కూడా ఎలా వస్తుందంటే ఫస్ట్ చేసిన అప్లికెంట్స్కే మనకి వీసా సక్సెస్ పాజిటివ్గా వస్తుంది అనమాట. అంటే సెకండ్ లాట్లో చేసిన వాళ్ళకి సక్సెస్ రావట్లేదు అని కాదు, బట్ టైం ఎక్కువ పట్టడము, అడిషనల్ డాక్యుమెంట్స్, వీసా ఆఫీసర్స్ అడిషనల్ డాక్యుమెంట్స్ అడగటము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అండ్ మనం ఇంకోటి కూడా ఏం మా మైండ్లో పెట్టుకోవాలంటే విరాట్ గారు, ఇప్పుడు మనం 1.5 year ఒక యూరోపియన్ కంట్రీలో మన మాస్టర్స్ కంప్లీట్ అయితే మీకు డెఫినెట్లీ ఒక 2 years, ఎంత కాదన్నా ఒక 2 years or 3 years కొంతమందికి పోస్ట్ స్టడీ వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు ఓపీటీ సిపిటీ లాగా పోస్ట్ స్టడీ వర్క్ అనేది వస్తుంది. ఆ పోస్ట్ స్టడీ వర్క్లో మీకు ఫుల్ వర్క్ రైట్స్ ఉంటాయి. ప్లస్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే మీ డిపెండెంట్స్ని, మీ హస్బెండ్ లైక్ మ్యారీడ్ అయి ఉంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ని కూడా తెచ్చుకోవచ్చు. అండ్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు వర్క్ ఫుల్ టైం. ఇమీడియట్లీ నెక్స్ట్ సెకండ్ అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి స్టడీ, మీ స్టేటస్ స్టడీలో ఉన్నప్పుడు కూడా కొన్ని యూరోపియన్ కంట్రీస్కి డిపెండెంట్స్ ఆర్ అలౌడ్ టు కమ్ దేర్ అండ్ వర్క్ ఫుల్ టైం. వండర్ఫుల్ మ్యామ్. ఇప్పుడు మనకి యూఎస్లో అట్లాంటి ఆప్షన్ లేదు. డెఫినెట్లీ యూఎస్ కన్నా కూడా చాలా బెటర్ ఆప్షన్స్, ఫీచర్స్ అనేవి ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో కనిపిస్తున్నాయండి. చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జాబ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. అండ్ అక్కడికి వెళ్ళాక డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇనిషియల్గా ఎవరైతే ఫస్ట్ అక్కడికి వెళ్తారో వాళ్ళకి 50% కన్సెషన్, అంటే మీరు ఒక 20 లక్షలు కడితే 10 లక్షలు మీకు ముందే వచ్చేస్తాయి. ఇలాంటి ఎన్నో ఆప్షన్స్, ఎన్నో ఫీచర్స్ అనేవి ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండొచ్చు, వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డెట్క లక్ష్మి గారు మీరు సంప్రదించవచ్చండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలే అమెరికాలో ఇంకా చదవలేమని చాలామంది దిగులుతో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి రిలీఫ్ ఇచ్చారు. అండ్ ఇంకా ఎన్నో అమెరికాకి సంబంధించి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్స్ మీ నుంచి మేము తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ ఇలాంటి ఎపిసోడ్స్ కోసం ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.